భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు 74 ఏళ్ళు అనుకుంటాను నేను ఇప్పుడు. ఆయన ఇంత హెక్టిక్ ఎలక్షన్ క్యాంపెయినింగ్, గంటకి కొంతమంది ఎవ్రీ అవర్ మీటింగ్స్ ఉంటాయి. మొన్న అయితే రాత్రంతా కూడా క్యాండిడేట్స్ డిసైడ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 o'clock అంటే 3 AM తెల్లారి 3 గంటల దాకా భేటీ చేశారు. మొన్నటి పొద్దున వెంటనే మెడ్రాస్ వెళ్ళిపోయారు, చెన్నై. తర్వాత మళ్ళీ ఇంకో రోజులో వెస్ట్ బెంగాల్లో ప్రత్యక్షం అవుతారు. సో ఇంత హెక్టిక్గా ట్రావెల్ చేస్తూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ, ఊరికే ట్రావెల్ చేసి అక్కడ పడుకుని వస్తున్నాడంటే కాదు కదా. ఆ లోకల్గా మళ్ళీ ట్రావెల్ చేస్తారు, లోకల్గా వెళ్ళి మళ్ళీ మీటింగ్స్ అటెండ్ అవుతారు. అట్లా చాలా కాలినడుకుంటుందండి. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్లు కనీసం ఉంటుంది. 10 కిలోమీటర్స్ ఉండొచ్చు నెంబర్ స్టెప్స్ అతను చేసినది. అంటే ఒక డయాస్ ఎక్కడం, ఎయిర్పోర్ట్లో దిగడం, ఎయిర్పోర్ట్లో కొంచెం దూరం వెళ్ళడం, చాలా ఉంటాయి. ఇట్స్ ఎ హెక్టిక్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అయింది. ఇవాడే కాదండి, Day 1 అతను గుజరాత్లో సీఎం కింద అడుగుపెట్టినప్పటి నుంచి ఇంకా అంతకుముందు నుంచి కూడా అతను లైఫ్ ఇలాగే ఉండేదేమో. ఆర్ఎస్ఎస్ ప్రచారక కింద ఉన్నప్పుడు రోజుకి 18 గంటలు, ఒక్కరోజు కూడా ఇప్పటిదాకా సెలవు పెట్టలేదండి. ఆయన జ్వరం వచ్చి కానీ, తలనొప్పి వచ్చి కానీ, కడుపు నొప్పి వచ్చి కానీ పెట్టలేదు. సో అతను మనిషా లేక యోగా? నేనైతే అతను మహాయోగిని అంటాను. యోగాలో ఎక్కడో అతను ఉపాసన చేశారు, చేస్తూనే ఉంటారేమో రెగ్యులర్గా. ఏదో మహత్తరమైన శక్తులు ఆయన దగ్గర ఉన్నాయండి. దాంట్లో అయితే డౌట్ లేదండి. ఏ ఒక్క పాలిటీషియను ఇప్పటిదాకా నాకు తెలిసి ఇంత కష్టపడి, ఇంత దేశం కోసం కష్టపడడం, పార్టీ కోసం కష్టపడడం, మన కోసం కష్టపడడం మీరు చూసారా? ఇంకెవరు కంపేర్ చేయలేమండి. ఏనాడైనా ఆయన నీరసంగా కనపడా? ఏనాడైనా ఏదైనా మర్చిపోయి పొరపాటు మాట చెప్పాడా? ఇప్పుడు అంటే ప్రిపరేషన్ చూడండి. అతను మెంటల్ ఎజిలిటీ, సో ఫిజికల్ యాక్టివిటీ బాగానే చెప్పాం. 18 గంటలు రోజుకి, 16 గంటలు కనీసం పనిచేస్తాం ఫిజికల్. మెంటల్ ఎజిలిటీ మైండ్ డల్ అయిపోద్దండి మామూలు మనుషులకి. రోజు 16 గంటల చొప్పున 4 రోజులు కంటిన్యూస్గా పనిచేయండి, మీరు ఏం ఆడతారో మీకే అర్థం కాదు. కొనడిపోతుంది. మెంటల్ ఎజిలిటీ తగ్గిపోతుంది. నిద్ర మొహం ఉంటుంది, చెప్పేవన్నీ తడబడుతూ ఉంటాం, ఓదానికి ఓడి చెప్పడం, అలా జరిగిపోతుంది. నేను యుఎస్ టైమింగ్స్ పనిచేసేవాడిని. తెల్లారికట్టు 3 దాకా పనిచేసేవాళ్ళం. అంటే మర్నాడు పడుకుని పొద్దున్న 10ంటికి 11ంటికి లేచేవాళ్ళం. ఆ రోజంతా ఇంకా 11ంటికి లేచి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుని మళ్ళీ 3:30-4 లేచి అప్పుడు మళ్ళీ తయారయ్యి 6 ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంకే పని చేయడం కాదు. ప్లస్ నో అదర్ సోషల్ యాక్టివిటీ, ఓన్లీ ఉద్యోగం, రావడం, ఇంటికి పడుకోవడం, తిన్నాం, డే అంతా పడుకోవడం, రాత్రి అంతా పనిచేయడం. ఈ మాత్రం దానికి మాకు వెయిట్ లాస్ అయిపోయి నెలలు ఎదురికి జీవక్షాలుగా అయిపోయాం. ఒక 1 or 2 years ఎదురికి వీ కెన్ డూ ఇట్. సో మరి అతను ఎలా మేనేజ్ చేస్తున్నాడు? హౌ ఇస్ హి డూయింగ్ ఇట్? దెర్ ఇస్ డెఫినెట్లీ some great secret behind Modiji's excellent health, physical as well as mental agility, physical health. అది తిరుగు లేకుండా ఎలా చేసుకొస్తున్నారు అన్నది ఆయన రివీల్ చేస్తే బాగుండు. మనం కూడా ఆ యోగా ప్రక్రియలు నేర్చుకోవచ్చు. ఉన్నాయండి కొన్ని ప్రాణాయామాలు, యోగాసనాలు ఉన్నాయండి. వాటి వల్ల బ్రహ్మచర్యం ఒకటి, ఐ థింక్ ఇట్ ఈస్ మెయిన్లీ బ్రహ్మచర్యం విపరీతమైన బలం వచ్చేస్తుందండి. అంటే ఎనర్జీ, మన హిందూ శాస్త్రాల ప్రకారం సెక్జువల్ ఎనర్జీ అనేది కుండలిని, అంటే అమ్మవారు. శివుడికి బై హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ జడుడండి. శివుడు పెద్దగా యాక్టివిటీ ఉండదు. ఆయన స్టడీగా పద్మాసనం వేసి కూర్చుంటాడు.
అమ్మవారు కలిసినప్పుడు కుండలిని రైజ్ అవుతుంది. సో సెక్షువల్ యాక్టివిటీలోనే దానివల్లే ఎనర్జీ అంతా జనరేట్ అవుతుంది. లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే ఏ పని చేయం మనం కూర్చుంటాం. సో దాన్ని సెక్షువల్ యాక్టివిటీని, సెక్షువల్ ఎనర్జీని సెక్షువల్ యాక్టివిటీలో కన్వర్ట్ చేయకుండా దాన్ని వేరే రూట్లో మళ్ళించుకుని ఈ యోగా సాధనలో కుండలిని శక్తి కింద తయారు చేసుకుంటారు. వాళ్ళకి విపరీతమైన స్ట్రెంగ్త్, మహిమలు వచ్చేస్తాయి. అష్టశక్తులు అంటారు కదా, మహిమ, గరిమ అలాంటివి. మహిమ అంటే హనుమంతుడు ప్రత్యక్షంగా చెప్తారు. హనుమంతుడు అవసరమైతే పెద్ద సైజ్ అయిపోతాడు, కొండంత అయిపోతాడు. లేకపోతే చిన్న అంటే చిన్న రంధ్రంలో దూరిపోయేంత సైజు వచ్చేస్తాడు. అలా సైజ్ మ్యానిపులేట్ చేయడం మహిమ అంటారు. సో ఇలాంటి అష్టశక్తులు కూడా రావడానికి అవకాశం ఆ దగ్గర ఉండొచ్చు, మనకు చూపించట్లేదు మోదీ గారు. అవసరమైతే చూపిస్తాడు విశ్వరూపం. ఇది మన శాస్త్రాల్లో ఉన్నవి తప్పు, అది అది ఏదో అంటే అన్సైంటిఫిక్ ఏదో అంటారు. మన కొత్తగా సైన్స్ మీద చాలా డిపెండెన్స్ ఉంది. సైన్స్కి ఉన్నంత లిమిటేషన్ దేనికి లేదండి. ఇవాళ అంటే ఒక 100 ఏళ్ళ తర్వాత వాట్ ఈజ్ ఇంపాసిబుల్ కెన్ బికమ్ పాసిబుల్. అంటే 100 ఏళ్ళ క్రితం మనం ఎక్కడైనా అనుకున్నాం, మనం ఆ రోజుల్లో సైకిల్లే పెద్ద గొప్ప, ఒక చిన్న బైసికల్లే పెద్ద వాహనం కింద వచ్చేది. సైకిల్ తొక్కాడంటే అబ్బో వాడు చాలా డబ్బున్నాడు, లేదా చాలా ఎడ్యుకేటెడ్ పిల్లలు అనుకున్నాడు. 1910, 1915 ఆ టైంలో కార్లు రేర్గా ఎక్కడో కనబడేది. అలాంటిది ఇప్పుడు ఎవడు పడితే వాడికి కారు అందుబాటులో ఉంది. మోటార్ సైకిల్స్ ఎవరికి, మాకు గడ్డి కూడా మోటార్ సైకిల్ వెళ్ళిపోతాడు పాలికబడి. లోయెస్ట్ లెవెల్ పీపుల్ వాళ్ళకు కూడా అవైలబిలిటీ ఆఫ్ మోటార్ సైకిల్స్, ట్రాక్టర్స్ అలాంటివన్నీ వచ్చేసాయి. ఎవడో దుక్కి ఉండట్లేదు ఇప్పుడు. పూర్వకాలం ఒక 40-50 years బ్యాక్ తెల్లారి 4 గంటలు లేచి ఓ కాడెడ్లో 2 కాడెడ్లు పూసుకుని ఎకరం దున్నాలంటే 10-11 అయిపోయిందండి. ఒక 25 kilometers నడక. సాలిడ్ స్ట్రెస్. ఒక ఎకరం దున్నడం అంటే మజాకా కదండి. ఒక మనిషి అయితే దున్నలేడు, 2 ఏర్లు అయితే దున్నొచ్చాము ఒక సాలు. అలా కష్టపడాడు. ఇప్పుడేమిటి, ఎకరం దున్నాలంటే పావుగంట దున్నేసి పోతున్నాడు. ఏ నగలు కావాలంటాడు, డీప్ ఫ్లో కావాలా, లేకపోతే రోటవేటర్ కావాలా, ఎలా కావాలంటే చెప్పాలి, నీట్గా చేసి వెళ్ళిపోతాడు. పావుగంటలో అయిపోతుంది ఎకరం. సో టెక్నాలజీ చేంజ్ అయింది బాగా. సో దాన్ని బట్టి మనం వాట్ వాజ్ we used to think that it is impossible sometime back. ఒక 100 ఏళ్ళ క్రితం 100 ఎకరాల పొలాన్ని 2 గంటల్లో విత్తనాలు చేసానంటే ఎవడు నమ్మడు. ఇప్పుడు అయిపోతుంది అది. డ్రోన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో ఇప్పుడు పుష్పక విమానం అంటే ఆ రోజుల్లో ఏదో అనుకున్నారు. అది ఏరోప్లేన్ అంటే పుష్పక విమానం అనుకోండి. ఇప్పుడు అదే సాధనం. ఇప్పుడు ఈ మధ్యకాలం కొత్తగా డెవలప్ చేస్తారు, బ్రెయిన్లో చిప్ పెడతట, చిప్, ఇంటెలిజెంట్ చిప్. దాని బ్రెయిన్కిను ఆ చిప్కి ఇంటర్ఫేస్ పెడతట, కలుపుతాడు వైర్లు పెట్టి. సో సంకల్ప మాత్రంగా పనులు అయిపోతాయి. పూర్వం ఋషులు చెప్పారు కదా, అంటే వాడు బయట చెప్పడు, కమాండ్ బయటకు ఉండదు, అనుకుంటాడు నాకు మంచినీళ్ళు కావాలి అంటే ఇంకో ఏదైనా సిమిలర్లీ కనెక్టెడ్ రోబో కానీ ఉంటే అది తెచ్చిచ్చేస్తాడు, బయటికి ఎక్స్ప్రెస్ చేయగలదు. టెక్నాలజీ అలా తయారవుతుంది. వెరీ సూన్ యూ మే ఫైండ్ ఇట్. సో ఇది మన వాళ్ళు పూర్వం చెప్పినప్పుడు అంత గ్యాస్ రాయనుకున్నారు అని ఇప్పుడు కూడా పెద్ద కమ్యూనిస్టులు వాళ్ళు సైంటిఫిక్
మోదీ గారు అన్సైంటిఫిక్ అట. హీఈస్ మోర్ స్ట్రెస్సింగ్ ఆన్ రిలీజియన్, రాముడు గీవుడు అంటున్నాడు ఇతను. అంతేగాని సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు నెగ్లెక్ట్ చేశాడని ఎవడో అంటున్నాడు కమ్యూనిస్ట్. చూశాడు, ఆడికి బుర్ర ఉందా అంటాడా? ఇస్రో ఎప్పుడండి డెవలప్ అయింది? మోదీ గారు వచ్చాక అయిందండి. ఓన్లీ ఆఫ్టర్ 2014 ఇస్రో డెవలప్మెంట్ కంప్లీట్గా. అప్పటిదాకా గవర్నమెంట్ యూస్ టు పే ఇస్రో 300 crores per annum. ఇప్పుడు ఇస్రో ఈజ్ మేకింగ్ మనీ ఫర్ ద గవర్నమెంట్. 3600 crores ఎంతో రాకెట్స్ అంటే మన శాటిలైట్స్ లాంచ్ చేయడానికి మిగతా కంట్రీస్ దగ్గర నుంచి రెవెన్యూ వచ్చింది. ఇట్స్ రెవెన్యూ జనరేటింగ్ మోడల్ నౌ. దట్ ఈస్ మోదీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీ. దేన్ని రూపాయి బయటకు వెళ్ళినవాడు రాణిస్తాడు. అంత తెలియదు వామపక్షాలు ఈ నా కొడుకులకి. ఐ రియలీ డోంట్ లైక్ దోస్ గైస్. వాడు ఏడు చెప్తున్నాడు, మోదీ వచ్చాక వెనకబడిపోయి ఉంటాడు. 200 ఏళ్ళు 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? చంద్రయాన్ 3 మోదీ వల్ల వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళ జీవితాలు తలకింద తపస్సు చేసినా వచ్చేది కాదు. చంద్రయాన్ 3 కాంగ్రెస్ రెజ్యూమ్లో ఎప్పటికీ వచ్చేది కాదు. పాపం నంబి నారాయణని ఇరికించి క్రయోజెనిక్ ఇంజిన్ తయారవకుండా చేశాడు. కాంగ్రెస్ వాజ్ హ్యాండ్ అండ్ గ్లవ్ విత్ పాకిస్తాన్ ఎట్సెట్రా. పాకిస్తాన్, సిఐఏ వీళ్ళందరూ కూలబడుకుని పివి నరసింహారావు గారు పాపం క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేద్దామని ముందు దూసుకెళ్ళిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్న స్టేజ్లో పాపం నంబి నారాయణ్ అనే సైంటిస్ట్ని కీ పర్సన్ ఆయన వల్ల జరుగుతుంది. ఆయన తీసుకెళ్ళి జైలు వేసారు. ఏదో హనీ ట్రాప్లో దొరికిపడిన పాకిస్తాన్కి మన సీక్రెట్లు అమ్మేస్తాడని చెప్పి వాడు అందించాడు. వీళ్ళేమో లోపడేస్తాడు. అది కాంగ్రెస్ తాలూకు పాపం. అతనికి న్యాయం ఎప్పుడు జరిగింది? మోదీ గారు వచ్చాయి. అంతేత మోదీ గారు ఓన్లీ రాంభయం చేస్తూ ఉంటాడు. అతనికి సైన్స్ అంటే తెలీదు, అవగాహన లేదు అని ఎవో కబుర్లు చెప్పేవాళ్ళని చూస్తే నాకు చాలా బాగుంటుంది. నేను చూశాను యూట్యూబ్ వీడియో చూశాను. రెడ్ టీవీ అంటాడు. ఆబ్వియస్లీ వాడు బుర్ర దొబ్బింది. రెడ్ అంటే బుర్రంతా రెడ్ లైట్ ఏరియా అయిపోద్ది. ఈ వామపక్షాలు, ఇస్లామిక్ భావజాలాలు, వామపక్షం అంటే కమ్యూనిస్ట్, దే బిలీవ్ ద పవర్ ఫ్లోస్ త్రూ ద బ్యారల్ ఆఫ్ గన్. అంటే వాడికి బ్యారల్ ఆఫ్ గన్ ఎట్టుకుని వాడు పవర్ సంపాదించవచ్చు. రైట్స్ ఎవరికి ఇవ్వకుండా ఉండాలి. మరి డెమోక్రసీలో ఉన్నప్పుడు మాత్రం వాడికి రైట్లు కావాలి. వాడికి ఓటింగ్ హక్కులు కావాలి. తర్వాత వాడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి. వాళ్ళ దేశం వాళ్ళకి ఎప్పుడైతే కమ్యూనిజం వచ్చిందో ఇంక వాడు ఎప్పటికీ ఏమి కూడా అన్ని మూసేయాలి. వాడు చెప్పినట్టు మనం వినాలి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ ఉండడానికి లేదు. బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. వేర్ ఇస్ ఓటింగ్? హ్యావ్ యూ ఎవర్ సీన్ elections happening in China or Russia? Even if it happens, one party elections, ఎవరికేస్తారు ఓటు? They have no other alternative. ఎలక్షన్స్ పెడితే ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీగా గొద్దాలి. మీరు దేనికి పెడతారు? అక్కడ డెమోక్రటిక్ పార్టీ ఇంకేదో ఉంటుందా చెప్పండి? సింగిల్ పార్టీ. మరి వాళ్ళు ఎందుకంటే కమ్యూనిస్ట్ మన డెమోక్రసీ గురించి మాట్లాడతారు? నన్ను అడిగితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి they should not have any rights to contest within a democratic frame. CPI, CPM are the big fraud. How can they even think of participating in an election? వాళ్ళు గన్ను పుచ్చుకుని వాళ్ళు తిరగమన్నాడు వేసేస్తారు మన పోలీసులు. పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ గన్ అన్నాడు కదా. అలాగే ఈవెన్ ఇస్లామిస్ట్, దే ఆల్సో వాంట్ షైరాలో వేర్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్. ఆడవాళ్ళకి రైట్ లేదు. ఇద్దరు ఆడవాళ్ళు ఓటేస్తే ఒక మగాడు ఓటు వస్తుంది. తెలుసా మీకు? అది షైరాల ప్రకారం ఇద్దరు ఆడవాళ్ళు సాక్షి చెప్తే ఒక మగాడు సాక్షికి ఈక్వల్.
సో అలాంటి భావజాలం ఉన్న ఇస్లామిక్ ప్రజలకి వాళ్ళకి ఓటింగ్ రేట్ ఎందుకంటే ఓటింగ్ రేట్ వీళ్ళకి బాబు మీకు తిండి పెడతాం, ఎప్పుడైనా కావాలంటే కోటతో డబ్బులు వేస్తాం, హిజాబ్లు ఏమైనా తేడా వస్తే పోలీసింగ్ చేసి పెడతాం, మీకు ఆడవాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తాం, రాళ్ళు ఇచ్చి కొడతాం, మీకు ఓట్లు ఎందుకు? వాళ్ళకి వేరే గెటోలో దయచేసి సాహిబులందరికీ షైరాలో పెట్టి మీకు ఓటింగ్ రైట్స్ లేవు, అవసరమైతే మా వాళ్ళు వస్తారు మీకు సహాయం చేస్తారు, ఇలాగా కొరడా దెబ్బలు వేయడం లేకపోతే అలాంటి సహకారం చేస్తాం. తప్పుడు ఎవ్రీ ఫ్రైడే హ్యాంగ్ చేయాలి లేకపోతే చేతులు నరకడం అలాంటి దాంట్లో మేము మీకు విల్ హెల్ప్ యూ, బట్ నాట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. ఓన్లీ ఇస్లామిక్ వాళ్ళకే వాళ్ళ లా ఉంటుంది. వాళ్ళ ఏరియాలో వాళ్ళు మొత్తం కోడన్ ఆఫ్ చేస్తాం, ఓ బాగా కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెడతాం. మీ ఇష్టానుసారం ఉండండి హ్యాపీగా, సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు ఎవడైనా దొంగతనం చేస్తాడు చేయనరికే, దానికి మేము హెల్ప్ చేస్తాం. ఎవడైనా రేప్ చేస్తే వాడు ఆ మర్మాంగాన్ని తీసేయి, వీ విల్ హెల్ప్ యూ. Sharia law, strict, we'll implement it for you. But only for you guys. You will be in one complete ghetto or a concentration camp. You won't be able to come out. You will get food, you will get employment, whatever you want. But Allah saying, no voting rights for you. No voting rights for Islamic people. No voting rights for communists. Because they don't believe in it. When you have no faith in democracy, నువ్వెవరు మాకు చెప్పడానికి ఇలా ఉన్నారు? డెమోక్రసీ ఓడేస్తా, మిమ్మల్ని డెమోక్రటిక్గా ఓడించేసి మా కమ్యూనిజం తెచ్చేస్తాంట. చూడండి విచిత్రం, కమ్యూనిస్టులు అందరూ ఓట్లు వేస్తారట, వేసిన తర్వాత ఇంకా డెమోక్రసీ లేకనే వేస్తాడు. అలాగే సాహిబులు అంతే, ఓట్లు వేస్తారు, ఇంకా వాడు 40% అయిపోగానే వాడు మిగతా వాళ్ళందరినీ నరకడం, చంపడం, బెదిరించడం, కత్తి చూపించి మతం మార్చేయడం, షైరాలా తెప్పించేస్తాడు. సో నువ్వు షైరాలా తెచ్చుకోవడానికి నీకు ఓటింగ్ రైట్స్ ఇవ్వాలా? అది ఇప్పుడే ఇస్తాను కదా నీకు, షైరాలా ఇప్పుడే ఇస్తాను నీకు. నీ పార్టీకి నువ్వు ఓట్లు మాత్రం నీకు మాత్రం ఓటింగ్ రైట్స్ లేవు మా దేశంలో. యూ లివ్ విచ్ ఎవర్ వే యూ వాంట్ టు లివ్, యాజ్ అ సెకండ్ క్లాస్ సిటిజన్ ఆర్ ఫస్ట్ క్లాస్ సిటిజన్ ఆర్ సూపర్ క్లాస్ సిటిజన్. యూ విల్ హ్యావ్ షైరాలా ఇన్ యువర్ ఏరియా. నీకు నీ షైరాలా ఇప్పిస్తాం, నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు మాకు. కాకపోతే నీకు ఓటింగ్ రైట్ ఉండదు. నువ్వు ఎంతమంది పిల్లలను కను, పాపులేషన్ పెంచేసి ఎలక్షన్లో గెలిచేసి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి అందరినీ నొక్కేద్దాం అంటే దబ్బదు. అది నా ఉద్దేశం. ఇది మిగతా కంట్రీస్ కూడా ఇలాగే ఆలోచించాలండి. యూరోపియన్ కంట్రీస్ పర్టికులర్లీ వాళ్ళు కూడా మనలాగే నేను చెప్పిన భావజాలంతో ఆలోచించి, బికాజ్ Muslims do not believe in democracy, they should have no voting rights. నీకు నమ్మకం లేదు డెమోక్రసీ అంటే, నీకు షైరాలా కావాలి, నువ్వేమో నంబర్లు పెంచుకుని మెల్లగా డెమోక్రసీ ద్వారా షైరాకు వచ్చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా, అది పద్ధతి కాదు. డెమోక్రసీని వాడుకుని నువ్వు నంబర్లు పెంచుకుని మెల్లగా మేకై ప్రపంచం అంతా ఇస్లామిక్ ప్రపంచం కింద చేద్దాం అనుకోవడం, మిగతా వాడు ఊరుకుని వెరివేధంలో టాలరేట్ చేస్తాడు అనుకోవడం మీ భ్రమ. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన ఆలోచన అందరికీ వస్తుంది. యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు దే విల్ పుట్ ఎ ప్రొక్లమేషన్, వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇస్తారు, నో ముస్లిం విల్ హ్యావ్ ఓటింగ్ రైట్స్ ఇన్ ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. ముస్లిమ్స్కి అదే మన డెమోక్రటిక్ అంటే ఏమంటారు తెలుగులో, ఓకే, డెమోక్రటిక్ దేశాలన్నీ కూడా ఇస్లామిస్టులకి వాళ్ళ ప్రజల నంబర్ పెంచుకుంటూ జాయిగా స్లోగా గ్రో అవుతూ ఎలక్షన్స్ గెలిచేసి షైరాలా తెచ్చేద్దాం అనుకుంటారు కదా, అది జరగకూడదు. ఎలా ఆపచ్చు? ఎలక్షన్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి. సింపుల్.
అదండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అది సో మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మనం దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడికి వచ్చాం. మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఇస్లాము కమ్యూనిస్టులు అనేసరికి ఒళ్ళు జలదరిస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు కొంచెం కంట్రోల్ తప్పుతాం, క్షమించాలి. వీ షుడ్ హ్యావ్ సాలిడ్, మనకి ఒక సరైన రక్షణ కావాలి ఈ రెండు శక్తుల నుంచి. లేకపోతే మన డెమోక్రసీ మనం ఉంచుకోలేము, మన ఫ్రీడమ్ మనకి ఉండదు. కమ్యూనిజం వచ్చినా ఉండదు, ఇస్లాం వచ్చినా కూడా ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కావాలని నిజంగా అనుకుంటే ముందు నుంచి అతి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంత. మన పాయింట్ ఏంటంటే మోదీ గారు ఏమిటి, మనిషా మహాత్ముడా? అది మెయిన్. మోదీ గారు నా ఉద్దేశంలో ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఈజ్ నాట్ ఈవెన్ అ మ్యాన్, ఈజ్ అ మహాత్మ, మహాన్ ఆత్మ. అతనికి ఉన్న బలం, అతనికి ఉన్న శక్తులు, ఆయన వెళ్ళాడంటే ఎవడైనా ఏదైనా ఒప్పుకోవాల్సిందంటే. ఫారెన్ ప్రెసిడెంట్లు వాళ్ళంతా కూడా ఆయన వెళ్తే ఫిదా అయిపోతారండి. ఆయన మాట్లాడితే నో అని చెప్పగలిగే నాథుడు ఎవడు లేడు, నాకు కనపడలేదు. ఆయన వెళ్ళి ఏదైనా తలుచుకుని చేద్దాం అనుకుంటే చేసి వస్తాడండి. ఎలా జరుగుతుంది అది? అతని ఆజ్ఞాచక్రం అంటారు కదా, అది 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 కొంచెం ఓపెన్ అయితే మా మనిషి ఏ ఆజ్ఞ ఏదనుకుంటే అది అవుతుంది. మామూలు ఎవడి వల్ల అవుద్దండి ఆర్టికల్స్ 370? ఎవడి వల్ల అయ్యేదండి చెప్పండి నాకు. రాములల్లా గారి గుడి కట్టడం ఎవరి వల్ల అయిందండి? ఎవరైనా కట్టగలరు అనుకున్నారు అసలు? నేనైతే అనుకోలేదండి. ఏదో రాముడు పేరు చెప్పి ఏదో ఎలక్షన్లు ఓట్లు తప్పుతున్నారు బీజేపీ వాళ్ళు అని అనుకున్నాను నేను కూడా సీరియస్గా. వాళ్ళ వల్ల కాదు అనుకున్నాం. చేశారు, చేసి చూపించాడు. నెక్స్ట్ ఆర్టికల్ 370, అది పెద్ద రావణాకష్టం అండి. నెహ్రూ గారు మన కోసం తయారు చేసి పెట్టాడు అది. వాళ్ళు అనేవారు కదా, ఆర్టికల్ 370 కానీ రద్దయితే రక్తం పారుతుంది నదుల్లో అని చెప్పారు. అది నిజమే, అలాగే చేసేవారు. మామూలు ఎవడైనా అటెంప్ట్ చేసి ఉంటే ఇలాగే అయ్యేది. బట్ మోదీ హై తో మున్కిన్ హై. మోదీ is not an ordinary person, sir. He is a superman. He's not even a man. He's an enlightened person. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. ఇంత పడగలిగిన మనిషి ఇంకొకరిని చూపించాను. ఇంకొక ఎగ్జాంపుల్, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఆయన పొలిటికల్ లైఫ్ ఎప్పుడంటే 2001-2లో మొదలెట్టారు సీఎం కింద. ఇప్పటిదాకా అంటే 20 ఏళ్ళ పాటు ఒక్కరోజు సెలవు పెట్టలేదండి ఆయన. ఒక్కరోజు జ్వరం రాలేదండి ఆయనకి. నేను ఇలా చెప్తుంటే పాపం ఆయన దిష్టి తగులుతున్నామని భయమేస్తుంది. ఆయన దిష్టి తగలకూడదు అని ఇలాగే ఉండాలి. సో మోదీ గారు ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, ఉండి మనకి సేవ చేస్తారు. ఆ తర్వాత అతను నెక్స్ట్ టైం అయితే ఉండరని నా ఉద్దేశం. ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన తప్పుకుని కుర్రాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ అప్పటిదాకా ఆయన మన దేశాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళి అప్పచెప్తాడు అని నా ఉద్దేశం. థర్డ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతాడండి ఫైనాన్షియల్గా. డెవలప్మెంట్ వైజ్ మిగతా కూడా చాలా అంటే అతను హీ థింక్స్ 50 to 60 years ఆర్ 100 years ఇన్ అడ్వాన్స్. 100 ఏళ్ళు ముందుగా ప్లానింగ్ చేసి ముందుకెళ్తున్నాడు ఆయన. ఆయన విజన్ అలా ఉంది. మనకి ఏం లేవు అని తెచ్చుకొచ్చాడు. సెమీకండక్టర్స్ బిగ్, అంటే చిప్స్ ఉంటాయి కదా. ఇప్పుడంతా ఏఐ యుగం కదా. కార్లో మీకు చిప్ కావాలి, లేకపోతే కార్ పనిచేయదు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కొనడం అయిపోయింది కరోనా టైం. మైక్రో ప్రాసెసర్స్ కావాలి అన్నిటికీ. ఒక్కొక్క వేరే రకాలు ఉంటాయి.
ఒక్కొక్క షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే మన వీక్నెస్. ఇండియాలో లేదు. వీ హ్యావ్ టు డిపెండ్ టోటలీ ఆన్ చైనా ఆర్ తైవాన్ ఆర్ జపాన్. సో దాన్ని స్టార్ట్ చేశారండి. సమ్ ఫినామినల్ అమౌంట్ అండి. 10 లక్షల 90,000 crores అండి తోటి చిన్న ప్లాంట్ స్టార్ట్ చేశారు. సెమీ కండక్టర్స్ కాంప్లెక్స్. అది చాలా చిన్నది, 90,000 crores. బట్ ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్. అలాగే ఇప్పుడు డిఫెన్స్లో వీఆర్ సెల్లింగ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ టు అదర్ కంట్రీస్. మనం వీఆర్ నో లాంగర్, అంటే మనం పూర్వం ఎంతసేపు డిఫెన్స్ అంటే ఎక్స్పెండిచరు. పాపం యాంథనీ గారు వచ్చి పాపం డిఫెన్స్ మినిస్టర్ చాలా దీనమైన మొహం పెట్టి అసెంబ్లీలో ఏమన్నాడు తెలుసండి, మన సోల్జర్స్కి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సప్లై చేయడం అంటే చాలా డబ్బులు ఖర్చు ఎక్కువైపోతాయి అని చెప్పాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సోల్జర్కి ఇచ్చాడు మనం. ఈవెన్ పోలీస్ పీపుల్ హ్యావ్ ఇట్. మోదీ గారు గన్స్ AK 107 ఏదో ఉన్నాయి, అవన్నీ మన ఇండియాలో తయారవుతాయి. తర్వాత మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్ ఇస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్. 20 దేశాల దగ్గర బ్రహ్మోస్ మిసైల్ కావాలి మాకు అని పట్టుకొస్తారు. ఒక బ్రహ్మోస్ మిసైల్ ఎంత తెలుసా అండి? 100 కోట్లు. 100 కోట్లు రిలీజ్ చేసే బ్రహ్మోస్ మిసైల్ని అమ్మారు మనవాడు, అమ్ముతున్నారు ఇప్పటికీ. సో 36,000 crores డిఫెన్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్. దట్ ఈస్ లైక్లీ టు బికమ్ 100,000 crores. ఇలా ఉంటుంది సార్. మోదీ హై తో మున్కిన్ హై. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. మోదీ గారు మామూలు మనిషి కాదండి. అతను ఏదో మహత్తరమైన శక్తులు ఉన్నాయండి ఆయన దగ్గర. యోగాసనాలు చేస్తానండి. అతను హిమాలయాల్లో 19 ఏటే పారిపోయి 1 year పాటు ట్రైనింగ్ పుచ్చుకున్నాడు. ట్రైనింగ్ పుచ్చుకుంటే ఆ గురువు గారు అతన్ని, ఎవరైతే అతను గురువు ఉన్నాడో ఇతనేమో అక్కడే ఉండిపోతాడు. నేను ఇక్కడే తపస్సు చేసుకుని ఉండిపోతాను బాబు అంటే గురువు గారు అన్నారు, నువ్వు చేయవలసింది ఇంకా చాలా ఉంది బాబు, నువ్వు వెళ్ళు, నీ దగ్గర రాజయోగం ఉంది, నువ్వు ఎప్పటికైనా మన దేశాన్ని మంచి దారిలో పెడతావు అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. అది మరి మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదేదో పిచ్చి పిచ్చి కబుర్లు అని అనుకోవచ్చు చాలామంది. ఎందుకంటే మోదీ అయితే చెప్పడం ఎవరికి, కాకపోతే ఎవరో చుట్టుపక్కల వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పుంటారు, చూసి తెలుసుకుని. సో అతను మోదీని మీరు అడిగితే మాట్లాడు కూడా నిజం అంటూ అబద్ధం. సో ఇదండి, కొంచెం వీడియో పెద్ద అయిపోతుంది, 1 గంట అయిపోయింది ఆల్మోస్ట్. జై శ్రీరామ్. మీ ఒపీనియన్ మాత్రం కొంచెం కామెంట్ రూమ్లో పెడితే నేను చెప్పేది కరెక్టా కాదా, భయంకరం తప్ప నాకు తెలుస్తుంది. జై శ్రీరామ్.